జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన పిలుపుకి ప్రభుత్వం తరపు నుండి అడ్డంకులు మొదలయ్యాయి. దీనిపై ఏపీ డీజీపీ సాంబశివరావు హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా ఇచ్చే పిలుపులకు విలువ ఉండదని, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ డీజీపీ సాంబశివరావు హెచ్చరించారు. వైజాగ్లోని ఆర్కే బీచ్లో నిరసన జరుగుతోంది, రండి అని పిలుపునిస్తున్నారని, అలా ఎవరు పడితే వాళ్ళు పిలుపునిస్తే శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమానికి అనుమతి కావాలంటూ ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ ఇప్పుడు అనుమతి అడిగినా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టమని, ఆర్కే బీచ్లో నిరసనకు అనుమతి లేదని తెలిపారు. శాంతి భద్రతల సమస్య ఎదురైతే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగిలే అవకాశం ఉందని, శాంతియుతంగా నిరసన తెలియజేయడం యువత హక్కని పవన్ వెల్లడించారు. ఈ నిరసన దీక్ష రాజకీయాలకు అతీతమని, హామీల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం దేశ పౌరుడిగా వారి హక్కు అని పవన్ అన్నారు. ఇలాంటి మరెంతో సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ రాట్ ఫ్రేమ్స్.